హరి ఓం. లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చిన, అట్లాగే శృంగేరి జగద్గురువులు మనందరినీ కూడా నిరంతరము పఠనము చేయాలి అని చెప్పి సూచించిన స్తోత్ర త్రివేణి అనే ముఖ్య స్తోత్రములు 3 ఉన్నాయి. వాటిల్లో శివ నక్షత్రమాల స్తోత్రము, అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, అలాగే కళ్యాణ వృష్టి స్తోత్రము. శివరాత్రి సందర్భముగా మనము శివ నక్షత్రమాల స్తోత్రాన్ని చెప్పుకునే భాగ్యం కలిగినది. అట్లాగే ఇప్పుడు రానున్నది నరసింహ జయంతి కాబట్టి ఆ యొక్క పండుగను ఉద్దేశించి మనము శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం యొక్క స్మరణ చేద్దామన్న సంకల్పం కలిగింది. దానిలో భాగంగానే శంకరవాణి మీకు ఈ చక్కని వీడియోని అందజేస్తున్నది. దివ్యమైన శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని సంక్షేపముగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. మొట్టమొదటి శ్లోకము. శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇంత అద్భుతమైన వర్ణన. పాలసముద్రమే నివాసముగా కలవాడు చక్రధారి ఆదిశేషుని పర్యంకముగా పెట్టుకుని వారు నిరంతరము ధ్యాన అవస్థలో శయనము చేస్తూ చక్కగా ఉండే ఆ పుణ్యమూర్తి యోగేశ్వరుడు, ఆయన శాశ్వతుడు, సచ్చిదానంద స్వరూపము, ఆ సంసార సముద్రాన్ని దాటించే నావ వంటి వాడు ఆయన, భవాబ్దిపోత. అట్లాంటి ఆ లక్ష్మీనరసింహస్వామి నాకు చేయూతను ఇవ్వుగాక, నన్ను ఉద్ధరించవలసినది అని ఎంత గొప్పగా ప్రార్థించారు శంకరాచార్యుల వారు. అంటే పాల సముద్రం అంటే శుద్ధమైనది తత్వమే పాల సముద్రము. వారి అందే ఆయన శయనిస్తూ తిరుగుతూ ఉంటాడు. శుద్ధమైన హృదయములు కలిగిన వాళ్ళల్లోనే ఆ స్వామి యొక్క నిజ తత్వము ప్రకటితమవుతూ ఉంటుంది. చక్రధారి ఆయన అంటే దివ్యమైన అస్త్రములు శస్త్రములు ధరించేవాడు. ఎందుకు? భక్తులను కాపాడడానికి. ఏవైనా విఘ్నములు వస్తే, సంశయములు వస్తే సాధకులకు భిద్యతే హృదయ గ్రంథి అని అంటుంది ఉపనిషత్తు. ఆ హృదయ గ్రంథులను, ఆ సంశయములను తీసివేయడానికి ఆయన చక్రము అలా ధరించి ఉన్నవాడు అని సాధకులము మనమందరము కూడా భావించవచ్చు. ఆదిశేషుడు మణిమయమైన ఆ దివ్యమైన దేహము యందు చక్కగా శయనిస్తూ ఉన్నారు. కుండలిని స్వరూపము యందు చైతన్య స్వరూపముగా సర్వనాడుల యందు కూడా సచ్చిదానంద స్వరూపమైన ఆ నారసింహస్వామియే ఉన్నాడు. అణువునా కూడా నాలో ఆ నారసింహస్వామియే ఉన్నారు అని భావన చేస్తూ ఉండాలి నిరంతరము కూడా. ఈ నారసింహస్వామిని అలా భావన చేయగా ఎలా ఉంటారు అంటే, నాలో ఉన్నాడు అంటే యోగీశ్వరుడు, ఆయన అంటకుండా సాక్షిగా ఉన్నవాడు. ఆయన్ని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలా ప్రార్థించగా, అలా ధ్యానము చేయగా సంసారమన్న మహాసముద్రము నుండి ఆయన దాటించగలడు. ఆ సామర్థ్యము కలిగినవాడు ఆ లక్ష్మీనరసింహస్వామి. అందులకు నీవే నన్ను ఉద్ధరించాలి స్వామి. స్వామి, నీకు నాకు కూడా ఒక చిన్న పోలిక ఉన్నది. ఏమిటి అంటే, నీవు సముద్రంలో ఉన్నావు, కానీ శుద్ధమైన జ్ఞానము కలిగిన పాల సముద్రంలో ఉన్నావు. నేను సముద్రంలో ఉన్నా. అజ్ఞానమన్న దుఃఖహేతువు అనిత్యమైన ఈ యొక్క సంసారమన్న సముద్రంలో ఉన్నాను. అందుకని శుద్ధ సముద్రములో తేలుతూ ఉన్నవాడివి, ప్రకాశిస్తూ ఉన్నవాడివి, సర్వులను అనుగ్రహిస్తూ ఉన్నవాడవు నీవు. కాబట్టి నీవు నన్ను ఈ సంసార సముద్రంలోంచి ఉద్ధరించవలసినది. నీకు దీని యందు అనుభవము చాలా ఉన్నది, జ్ఞానివి కాబట్టి అని ఇక్కడ గొప్పగా ప్రార్థించారు. 2వ శ్లోకము. బ్రహ్మేంద్ర రుద్రమరుదర్క కిరీటకోటి సంఘట్టితాంగ్రి కమలామల కాంతి కాంత లక్ష్మీల సత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బ్రహ్మ, ఇంద్ర, రుద్రులు, మరుద్గణములు, సూర్యులు, వీరి అందరూ కిరీటములు కూడా నిరంతరము మణిమకుటములైన ప్రకాశవంతమైన ఆ కిరీటములన్నీ కూడా నీ యొక్క పాద పద్మముల యందు పెట్టి, మకుటముల యొక్క తాకిడితో ప్రకాశించే నీ పాద పద్మముల యొక్క కాంతిని నేను దర్శిస్తున్నాను స్వామి. అందున నీవు ఎంతటి మహత్తరమైన వాడవు అంటే, లక్ష్మీదేవిని హృదయమనే పద్మముపై విహరించే రాజహంస వంటి వాడవు. ఆ లక్ష్మీనరసింహస్వామి నన్ను ఉద్ధరించవలసినది అని. అంటే లక్ష్మీ స్వరూపుడు నీవు కూడా.
సకల దేవతలు బ్రహ్మాది స్తంభ పర్యంతము సర్వ దేవతలు కూడా నిన్ను ఆశ్రయించుకునే ఉంటారు. నీవు ఈశ్వరులకు ఈశ్వరుడవు, పరమాత్మవు, పరమేశ్వరుడవు, సచ్చిదానంద పరబ్రహ్మవు. అంత దివ్యమైనవి నీ యొక్క పాదములు. నీవు లక్ష్మీదేవి యొక్క హృదయం యందు విహరించే రాజహంసవు. హంస అన్నప్పుడే ఇక్కడ అద్వితీయమైన వాడు అని మనకి చక్కగా గోచరిస్తూ ఉన్నది. అట్లాంటి గొప్ప స్వరూపము కలిగిన నారసింహస్వామి నన్ను ఉద్ధరించవలసినది అని నాకు చేయూతనివ్వు అని ప్రార్థిస్తున్నాము. 3వ శ్లోకము. సంసార దావదహనాకుల భీకరోరుజ్వాలావళీభిరతి దగ్ధతనూరుహాస్య త్వత్పాద పద్మ సరసీ శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ సంసారం అన్నది గొప్ప అడవి లాంటిది, భయంకరమైన అడవి. దీనిలో ఎప్పుడూ కూడా జ్వాలలు, అగ్ని మండుతో దహించుకుపోతూ ఉంటుంది. అలాంటి శరీరము కలవాడను నేను. అంటే సంసారం అంటే ఏమిటి? దేహాత్మ భ్రాంతి కలగడమే సంసారము. ఈ దేహమే నేను అనుకోవడం. దీనివల్ల పోనీ ఏదైనా ఉపయోగం ఉన్నదా అంటే అలాగ ఏమీ లేదు. ఎప్పుడూ కూడా ఈ తాపత్రయాలతో దహించుకుపోతూ ఉన్నాను. ఈషణత్రయాలు అంటారు. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, అధిదైవిక అని చెప్పి ఈ ఈషణత్రయములతో దహించుకుపోతూ ఎప్పుడూ దుఃఖానికి, కామముకో క్రోధముకో నేను గురవుతూ ఉన్నాను. ఈ తాపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి అని ఈ సంసారం యొక్క దేహ భ్రాంతి యొక్క అనిత్యత్వాన్ని సూచిస్తూ, దీనికి విరుగుడు ఏమిటి, దీనికి శమనము ఏమిటి అంటే నీ పాదపద్మములనే చల్లని సరస్సుని శరణు వేడుతున్నాను స్వామి. ఆ సరస్సు యొక్క చల్లని గాలులే ఈ తాపమును తీరుస్తాయి అని చెప్తూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నాకు చేయూతను, చేతిని అందించు, నన్ను ఆదుకో అని ప్రార్థిస్తున్నారు. తర్వాతి శ్లోకము. సంసార జాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థబడిశాగ్రజుషోపమస్య ప్రోత్తంపిత ప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ సంసారం అనే ఒక వలలో పడి చిక్కుకొని ఉన్నాను అంటున్నారు. ఏమిటా వల అంటే ఒకసారి పడ్డాక బయటికి రాలేము. జనన మరణ చక్రము, జనన మరణములన్న వలలో చిక్కుకుపోయి ఉన్నాను స్వామి. సుఖభోగాలు అనే గాలానికి నేను చిక్కుకున్న చాపవలే తల్లడిల్లుతూ ఉన్నాను స్వామి. అంటే ఈ సంసారంలో ఎందుకు నేను బయటికి రాలేకపోతున్నాను అంటే ఒక జీవుడు ఆ జీవ భావన ఎందుకు వదులుకోవట్లేడు అంటే వాడి యొక్క కోరికలు, కామము, ఆ కోరికలన్న వలలో పడిపోయి బయటికి వచ్చే ప్రయత్నము చెయ్యట్లేడు. ఆ కోరికలన్నీ ఎలా ఉన్నాయని పోలుస్తున్నారు అంటే జగద్గురువులు గాలము వలె ఉన్నాయి. ఆ సుఖములు గాలము వలె ఉన్నాయి. సుఖము బాగుంది అంటే పట్టుకొని తీసుకొని ఆ చేపలు పట్టేవాడు వాడు వలలో వేసేస్తాడు. మళ్ళీ ప్రాణాలు పోతాయి. మళ్ళీ ప్రాణాలు పోతే మళ్ళీ కొత్త జన్మ ఎత్తాల్సి వస్తుంది. మళ్ళీ అలాంటి సుఖాలు ఆ గాలము వెంటే వెళ్ళగా వెళ్ళగా మళ్ళీ ఆ చేపలు పట్టేవాడు పట్టుకుంటున్నాడు. ఆ మృత్యుదేవత నన్ను సంహరిస్తూ ఉన్నది. ఇలాగే అవుతోంది స్వామి. అందుకని జనన మరణ చక్రాల నుండి నన్ను నీ దివ్య కరుణ కటాక్షములతో నన్ను బయటకు తీసుకురావలసినది. ఓ లక్ష్మీనరసింహస్వామి, నీవు నాకు చేయూతను అందించు, నన్ను కాపాడు, ఉద్ధరించు అని ప్రార్థిస్తున్నారు. తర్వాతి శ్లోకము. సంసార కూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార కూపమతి అన్నారు అంటే సంసారం అన్న ఒక బావి ఉన్నది, చీకటి బావి. అది అగాధమైనది, ఎంత లోతుందో కూడా తెలియటం లేదు నాకు. వందలాది దుఃఖాలని అంటే అనంతములైన దుఃఖములు అనే సర్పాలతో కూడుకున్నది. అది సంప్రాప్య దుఃఖ శత సర్ప సమాకులస్య. శతం సహస్రం అనంతవాచకములు కాబట్టి అనేకములైన దుఃఖహేతువులైన సర్పములతో నిండి ఉన్నది ఆ చీకటి అగాధమైన బావి. నేను దీనుడను స్వామి, అట్లాంటి బావిలో ఉన్నాను నేను. ఒక అడుగు తీసి అడుగు వేస్తే ఏదో ఒక సర్పము ప్రతిసారి కాటేస్తూనే ఉన్నది. పైకి రావడానికి దారి తెలియట్లేదు. అగాధమైనది, చాలా లోపల పడిపోయి ఉన్నాను. ఎప్పుడు జన్మ తీసుకున్నానో తెలియదు. ఆ జన్మ చక్రములలో, అంధకారములలో, అజ్ఞానములో ఉండిపోయాను దేహాత్మ భ్రాంతితో. అందుకని స్వామి
దీనస్య దేవ కృపయా, నేను దీనుడను, నేను బయటికి రాలేను స్వామి, నాకు చేతనవ్వదు. నీ కృపతో, నీ దయతో నిన్ను అర్థిస్తున్నాను కాబట్టి, నీ పాదములను ఆశ్రయించి ఉన్నాను కాబట్టి స్వామి లక్ష్మీనరసింహ మమ దేహి కరావలంబం, నన్ను నీవు ఉద్ధరించవలసినది, పైకి తీసుకురావాలి, చేయూతను ఇవ్వవలసినది అని ప్రార్థిస్తున్నాము. తర్వాతది సంసార భీకర కరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుష సకలార్తినాశ ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారం అనే భయంకరమైన ఏనుగు తొండపు దెబ్బలు తగిలిన వాడను నేను. అంటే మదము గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆ ఏనుగు యొక్క దెబ్బ, అది సంసారమే ఒక ఏనుగు యొక్క రూపాన్ని దాల్చి దాని తొండములతో నన్ను నిరంతరము దెబ్బ కొడుతూనే ఉన్నది, దెబ్బలు వేస్తూనే ఉన్నది. ఏనుగుకి ఎదురు తిరిగే సామర్థ్యము నాకు లేదు కదా. అందుకని ఎప్పుడూ కూడా మరణ భయంతో కలత చెందుతూ ఉంటున్నాను స్వామి. ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య, ఎప్పుడు ఏ రోజైనా కూడా రేపు ఎలా గడుస్తుంది, ఈ క్షణం ఎలా గడుస్తుంది, ఈ ఇబ్బంది ఎలాగ దాటతాను అని చెప్పి ఎప్పుడు ఆ ప్రాణ భయంతోనే ఉంటున్నాను స్వామి. నన్ను ఆదుకోవలసి ఉన్నది. హే లక్ష్మీనరసింహస్వామి, నాకు చేయూతనిచ్చి నన్ను ఉద్ధరించు అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఆ స్వామిని మనము అర్థిస్తూ ఉన్నాము. సంసార సర్ప విషదిగ్ధమహోగ్రతీవ్రా దంష్ట్రాగ్రకోటి పరిదుష్ట వినష్టమూర్తే నాగారి వాహన సుధాబ్ధి నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారమనే పాముల విషపూరిత కోరలకు, ఆ కాట్లోకి గురై నేను నశించిపోతున్నాను స్వామి. ఒకటి కాపోతే ఒకటి ఈ సర్పములు నా మీద దాడి చేస్తున్నాయి. మమత రూపములతో, మమత అహంకార రూపములతో, బంధువుల రూపముతో, కోరికల రూపముతో, క్రోధముల రూపములతో, షడ్ వికారములతో, అంటే మద కామ క్రోధ మద మాత్సర్యముల రూపములతో, అనేకము రూపములతో ఈ సర్పములన్నీ నాలో నన్ను కాటు వేసి నన్ను విషపూరితము చేస్తూ ఉన్నాయి. నాకు ఈ అజ్ఞాన దశయే మరణముతో సమానమైనది. అజ్ఞానము ఉంది అంటే, దేహాత్మ భ్రాంతి ఉంది అంటేనే నేను చనిపోతాను అనుకుంటాను, మళ్ళీ పుడతాను అనుకుంటాను. ఈ జనన మరణ చక్రము ఇలాగే ఉంటుంది స్వామి. కానీ నేను ఇది ఇప్పటితో ఇంకా ఆపేయాలి. ఈ జనన మరణ చక్రములో ఈ విషసర్ప బాధముల నుండి, ఈ బారి నుండి నేను బయటపడతాను. ఎలాగా తెలుసా స్వామి? గరుడ వాహనుడు అయిన నీవు ఉన్నావు. గరుత్మంతుడిని చూస్తేనే సర్పములన్నీ భయానికి లోనయ్యి ఎటు దిక్కున పడితే అటు పారిపోతూ ఉంటాయి. గరుత్మంతుడి యొక్క అనుగ్రహముతో శరీరములో దూరి ఉన్న విషము కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అమృతము తెచ్చిన ఆ గరుత్మంతుడు, అమృత స్వరూపుడు అయిన ఈ నారసింహస్వామి వారిని ధరించి ఉన్న గరుత్మంతుడు, గరుడ వాహనుడు అయిన ఆ లక్ష్మీనరసింహస్వామిని నిన్ను నేను ప్రార్థించగా ఇంకా నాకు ఈ సంసార భయము లేదు స్వామి, అందుకని నీవు నన్ను ఉద్ధరించవలసినది అని మళ్ళీ మళ్ళీ ఆ స్వామిని చక్కగా మనము ప్రార్థిస్తూ ఉన్నాము. తర్వాతది సంసార వృక్షమఘబీజమనంత కర్మ శాఖాయుతం కరణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ ఫలినం పతతో దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారము అసలు దీని మూలము ఏమిటి అన్నది జగద్గురువులు చెప్తూ, అందుకే ఇది జ్ఞానము కూడా మనకి భాషిస్తుంది ఇలాంటి స్తోత్రములను చూస్తే. ఈ సంసారముకి మూలము ఏమిటంటే పాపం అనేదే విత్తము. సంసారం అన్న మహావృక్షము, దాని విత్తనము ఏమిటి? పాపకర్మలే, అంటే కర్మలు. కర్మలనే కొమ్మలు. పాపము చేసుకున్నాడు అనుభవించడానికి వీడు ఆ విత్తనముగా వచ్చినది. ఆ సంసారమన్న మహావృక్షమునకు పాపములే విత్తనముగా ఉన్నది, కర్మలే కొమ్మలుగా ఉన్నాయి, ఇంద్రియాలే ఆకులుగా ఉన్నాయి, వాటికి పుష్పములు ఉన్నాయి. ఏమిటి అంటే కోరికలనే పుష్పములు. ఇలాంటిది ఒక సంసార వృక్షము స్వామి. ఆ విత్తనము కంటికి కనపడదు. ఆ విత్తనమే తర్వాత కాలంలో వృక్షముగా, అంటే పరిణామానికి లోనైనది. అందుకని ఇప్పుడు అణువునా కూడా పాపభూయిష్టమై ఉన్నది ఆ సంసార వృక్షములో. కర్మలే కొమ్మలు, అంటే ఆ కొమ్మలు ఒకటి నరుకుతే ఇంకో కొమ్మ పెరుగుతూనే ఉన్నది, అలాగ ఉన్నది. అలాగే ఇంద్రియములు ఆకులు. ఆ
ఆ ఇంద్రియములు కూడా పచ్చగా ఉంటాయి, చిగురిస్తున్నాయి, ఎండిపోతున్నాయి, మళ్ళీ పచ్చగా కొత్త ఆకులు వస్తాయి, మళ్ళీ ఎండిపోతున్నాయి. కోరికలు అనేవి పుష్పములు, పుష్పములు కూడా అంతే, చక్కగా పుష్పిస్తూ ఉన్నాయి, అవి వాడుకుంటున్నాము, మళ్ళీ అవి అయిపోతే కొత్త పుష్పాలు వస్తాయి, అంటే కొత్త కోరికలు వస్తూనే ఉన్నాయి. అలాగా నిరంతరము ఈ సంసార వృక్షము ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అయితే ఇక్కడ పళ్ళు తినాలి, కోరికలు ఏమిటి అంటే పండును తిని కింద పడిపోతున్నాను. ఏమవుతోంది అంటే సంసారమున్న వృక్షములో ఉన్న పండ్లను నేను చక్కగా స్వీకరిద్దాము అన్న శ్రమతో ఆ పళ్ళు తింటున్నాను. మళ్ళీ అంత మహావృక్షం నుండి కింద పడిపోతున్నాను. ఎందుకంటే అది అగాధమైన చాలా గొప్ప మహావృక్షము. అందుకే ఈ సంసారములోనే పడిపోతూ ఉన్నాను నేను. కాబట్టి స్వామి, ఇది నా వల్ల అయ్యేది కాదు. నీవే నన్ను రక్షించవలసి ఉన్నది. దీని మూలము నేను పట్టుకోలేను, తెలుసుకోలేను కాబట్టి హే లక్ష్మీనరసింహస్వామి నన్ను ఉద్ధరించవలసినది అని చక్కగా ఆ స్వామిని ప్రార్థిస్తున్నాము. తర్వాతది సంసార సాగర విశాలకరాల కాల నక్రగ్రహ గ్రసిత నిగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగ నిచయోర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎంత గొప్ప భావనలు అంటే, సంసార సముద్రములో కాలము అనే మొసలి నోటికి చిక్కి నేను నిశ్చేష్టుడని అవుతున్నాను. మొసలి ఒకసారి పట్టుకుంది అంటే ఇంకా కదలిక ఉండదు. ఆ అవయవము ఏది పట్టుకున్నా కాల్లో చేతులు అది ఇంక ముక్కగా తెగిపోవలసిందే. దాని నుంచి అసలు ఆ ముసలి పట్టు అంటారు అనడమే. అది పట్టుకుంది అంటే దాన్ని విడిపించుకోవడం ఇక అసాధ్యము. అలాంటి మొసలి నన్ను పట్టుకున్నది, సంసారము కాలమన్న మొసలి పట్టుకుంది స్వామి. నేను ఇంకా నిశ్చేష్టుడను, ఈ కాలాన్ని దాటలేకపోతున్నాను. మమకారం అనే అలల తాకిడికి పీడించబడుతున్నాను. ముందుకు వెళ్దామా, పోనీ ఈదుకుని ఒడ్డుకు చేరుకుందామా అంటే ఈ అహంకార మమకారములు అన్న అలలు నన్ను మళ్ళీ ఆ సముద్రంలో మధ్యకి నెట్టివేస్తూ ఉన్నాయి. ఒకవైపు మొసలి లాగేస్తోంది, నేను ముందుకు వెళ్లకుండా ఈ మమకారము నన్ను వెనక్కి తోసేస్తూ ఉన్నది. వ్యగ్రస్య రాగ నిచయోర్మి నిపీడితస్య, అది నా పరిస్థితి స్వామి. అందుకని నా చేతిలో ఏమీ లేదు, నా ప్రయత్నము ఫలించదు. కేవలము నీ యొక్క దయ, కృప, కరుణ వల్ల మాత్రమే నేను ఈ సంసార సముద్రము నుండి, ఈ కాలమన్న మొసలి బారి నుండి నేను బయట పడగలను. ఈ అహంకార మమకారముల నుండి నేను బయటపడగలను. అందుకు స్వామి నీవు నన్ను ఉద్ధరించవలసినది. హే లక్ష్మీనరసింహస్వామి మమ దేహి కరావలంబం అని ఎంతో గొప్పగా ఈ సంసారము యొక్క అనిత్యత్వాన్ని, అందులో ఉన్న దోషములను తెలుపుతూ దానికి విరుగుడు ఆ నరసింహస్వామి వారి యొక్క ఆరాధనయే, ఆశ్రయమే అని తెలుపుతున్నారు జగద్గురు శంకరాచార్యులు వారు. సంసార సాగర నిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం ప్రహ్లాద ఖేద పరిహార కృతావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారమన్న సముద్రములో మునుగుతున్న నన్ను నీ యొక్క కరుణతో చూడు స్వామి. ఎందుకు నాలో ఏ ఒక్క గొప్ప గుణములు లేవు. నేను గొప్ప భక్తుడను కాను, గొప్ప జ్ఞానుడను కాదు, గొప్పగా సదాచారము చేసి కర్మలలో ప్రవర్తిల్లేవాడను కాను. కానీ నిశ్చేష్టుడను స్వామి, దీనుడను. దీన దయాళువు అని నీకు నామం ఉన్నది కాబట్టి, నీవు దీనబాంధవుడు కాబట్టి, నీవు సర్వలోకములకు ప్రభువు కాబట్టి, ఆ ప్రహ్లాదుణ్ణి ఆ రోజు ఎలా బాధల నుండి నీవు కాపాడి ఉన్నావో, ప్రహ్లాదుడు గురించే ప్రత్యేకముగా నీవు అవతారం ఎలా తీసుకున్నావో, లక్ష్మీనరసింహ స్వామి దీనదయాళు నన్ను కూడా నీవు అలాగే ఉద్ధరించవలసినది స్వామి. నేను కూడా అజ్ఞానము అన్న దశలో పిల్లవాడనే స్వామి, ఎదగట్లేను, ఆ అజ్ఞానములోనే ఉండిపోతున్నాను. కాబట్టి నీవు నన్ను కరుణించు, కరావలంబము ఇవ్వు, నీ యొక్క చేయూతనివ్వు స్వామి. హే లక్ష్మీనరసింహస్వామి నన్ను ఉద్ధరించు అని ప్రార్థిస్తున్నాము. తర్వాతి శ్లోకము సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రచురార్థితస్య ఆర్తస్య మత్సర నిదాఘ సుదుఃఖితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ సంసారం అనే అరణ్యములో తిరుగుతూ మన్మథుడేనే క్రూర మృగము చేత బాధింపబడుతున్నాను స్వామి. అసూయ, మత్సరం అనే
ఎండకు తాపము చెందుతూ ఉన్నాను. అలా ఉంది ఈ సంసారం యొక్క పరిస్థితి. అందుకు నేను చేయవలసినది ఏమీ లేదు స్వామి, నీవు నన్ను ఉద్ధరించాలి అని కోరుకుంటున్నారు. అంటే సంసారం అన్నది గొప్ప అరణ్యముతో ఇక్కడ పోల్చారు. అరణ్యములో దట్టమైన అరణ్యము అంటూ ఉంటారు. అంటే సూర్యకాంతి కూడా సరిగ్గా కనపడదు మనకి. ఏ దిక్కు ఏదో తోచదు. అట్లాంటి అరణ్యంలో తిరుగుతూ ఉన్నాను. ఎందుకు? దిక్కు తెలియక తిరుగుతున్నాను స్వామి. దేన్ని ఆశ్రయిస్తే నాకు శ్రేయస్సో తెలియక దిక్కు తోచక తిరుగుతున్నాను సంసారమన్న అరణ్యంలో. ఎలాగ లోపలికి వచ్చానో తెలియదు స్వామి, ఎలాగ బయటికి రావాలో నాకు తెలియదు. అసహాయున్నయి ఉన్నాను. ఉన్న చోటే ఉన్నానా అంటే అలా తిరుగుతూ ఉండగా ఒక క్రూర మృగాలు నన్ను వెంబడిస్తున్నాయి, భయపెట్టిస్తున్నాయి, నన్ను పీడిస్తూ ఉన్నాయి. అవి ఏమిటి అంటే మన్మథుడే ఆ క్రూర మృగ రూపములలో బాధిస్తూ ఉన్నాడు. కోరికలే నన్ను బాధిస్తూ ఉన్నాయి. ఒక కోరిక బాగుంది కదా అని తీర్చుకోవడానికి వెళితే ఆ కోరిక తీరిన వెంటనే కొత్త కోరికలు పుడుతున్నాయి. కోరికలు తీరకపోతే అది క్రోధముగా తయారవుతుంది. ధ్యాయతో విషయానుపుంసాం సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామః క్రోధోభిజాయతే అని చెప్పినట్లు ఈ కోరికలకు అంతము లేదు. కొన్ని ధర్మబద్ధమైన కోరికలు ఉంటాయి, కొన్ని అధర్మబద్ధమైన కోరికలు ఉంటాయి. అధర్మబద్ధముల కోరికల ఆలోచన చేస్తే కూడా మనకి శాశ్వతమైన దుఃఖము లభిస్తూ ఉంటుంది. ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకున్నా కొత్త కోరికలు పుడుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకు ఒక బ్రహ్మచారి ఉన్నాడు, వాడికి వివాహ వయస్సు వచ్చి వివాహం కావాలి అని కోరుకున్నారు. వివాహం జరిగింది. తర్వాత అనంతర కాలంలో వివాహం చక్కగా ఉండాలి అని చెప్పి వారు పుత్ర సంతానం కావాలి లేదా వారికి సంతానము కావాలి అని మళ్ళీ ఒక కోరిక. ఇప్పుడు వారి యొక్క కుటుంబం పెద్దదవుతుంది కాబట్టి దానికి తగ్గ ధనము కావాలి అని కోరిక. మళ్ళీ పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలి, వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, వాడిని బాగా చదివించుకోవాలి, వాడు సద్గుణ సంపన్నుడు అవ్వాలి. ఇవన్నీ ఇంకా కోరికలు వెళ్తూనే ఉంటాయి. వాడికి మళ్ళీ పెళ్లి చేయాలి, వాడికి మళ్ళీ పిల్లలు సరిగ్గా పుట్టాలి, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ధన సమృద్ధితో ఉండాలి, సదాచారముతో ఉండాలి. ఇలాగ కోరికలు అంతూ పంతూ లేవు. ఇవన్నీ కూడా నేను కోరుకుంటున్నాను, నా కోరికలు అన్న భావన పెట్టుకోవడం వల్ల నేను మన్మధుడి చేత కోరికల చేత నిరంతరము బాధింపబడుతూ ఉన్నాను. ఈ సంసారం అన్న అరణ్యము యొక్క ప్రయాణంలో కూడా ఎప్పుడు అసూయ మాత్సర్యములు వస్తూ ఉంటాయి. ఏమిటి అసూయ అంటే వేరే వారిలో ఏదో ఉన్నది, నాలో అది లేదు. వేరే వారు బాగుపడిపోతున్నారు, నేను బాగుపడిపోవట్లేను అన్న భ్రమకి లోనయ్యి వారి యందు అసూయ, ఈర్ష్య, ద్వేషములు పెట్టుకుంటున్నాము. ఇది కూడని పని. కానీ నా చేతిలో ఏదీ లేదు స్వామి. మదమాత్సర్యములు తీవ్రముగా మమత అహంకారములు వస్తున్నాయి. ఆ తాపమునకి లోనయ్యి ఎప్పుడూ కూడా నేను బాధకే గురవుతున్నాను స్వామి. అందుకని నీవే నాకు దిక్కు, లక్ష్మీనరసింహస్వామి నన్ను ఉద్ధరించవలసినది అని మళ్ళీ మళ్ళీ ఆ స్వామినే ప్రార్థిస్తూ ఉన్నాము. బద్ధ్వాగలేయమభట్టా బహుతర్జయంతః కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాలో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఒకానొక సమయం వచ్చాక ఈ దేహము అనిత్యము కాబట్టి, అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత అన్నారు కదా పెద్దలు. ఈ శరీరము అనిత్యము కాబట్టి ఇది పడిపోవలసినదే. ఆ సమయంలో నాకు జ్ఞానమును ఆర్జించలేదు, భక్తి భావనలు సరిగా లేవు కాబట్టి యమదూతలు పాశములతో నా మెడను చుట్టి ఈడ్చుకుపోతూ లాక్కు వెళ్ళిపోతూ ఉంటారు. ఒంటరినైపోయి భయపడుతూ గజగజలాడిపోతూ ఉంటాను స్వామి. ఆ మరణ సమయంలో నేను అది ఊహించుకుంటేనే నాకు ఇప్పుడే చాలా భయం వచ్చి మరణము ఇప్పుడే సంభవించిందేమో అన్న ఖేదానికి గురవుతున్నాను స్వామి. అందుకని నీవు నన్ను ఆ సంసారము, మృత్యువు అన్న భయము నుండి నన్ను తరింపచేయవలసిన ప్రార్థన చేస్తున్నాను స్వామి. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ మృత్యువాత నాకు పడకుండా దేహము అనిత్యము, నేను శాశ్వతుడను, ఆత్మస్వరూపుడను అన్న జ్ఞానాన్ని ఇచ్చి నన్ను ఈ శరీరములో ఉండగానే జీవన్ముక్త అవస్థ నాకు జ్ఞాన రూపముగా నా యందు ప్రకాశింప చేస్తే స్వామి, అంతకంటా ఉద్ధరించేది ఏదీ లేదు. అది మాత్రమే మృత్యుం నమామ్యహం అని నేను కోరుకున్నట్టు ఆ మృత్యువును దాటగలిగే ఒక ఉపాయము. అందుకే అవిద్యయా మృత్యుం తరతి విద్యయా అమృతమశ్నుతే అని ఈ అజ్ఞానములో ఉండి సంసారములలో చక్కటి కర్మలు చేస్తూ ఉంటే చక్కటి లోకములు లభించవచ్చు. కానీ విద్యయా అమృతమశ్నుతే, విద్య వల్ల, జ్ఞానము వల్ల మాత్రమే అమృత తత్వాన్ని
వాడు పొందుతూ ఉన్నాడు. అంటే చావుని జయిస్తాడు, మృత్యుంజయుడు అవుతాడు అని తెలుస్తూ ఉన్నది. అదే మృత్యుంజయ తత్వము, అదే నారసింహతత్వము. తర్వాతి శ్లోకము ఆ లక్ష్మీనారసింహస్వామి యొక్క గుణములను వర్ణిస్తూ కొన్ని నామములు అత్యద్భుతమైనవి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మనకి అందజేశారు. అవే అందుకే విష్ణు సహస్రనామంలో కూడా చెప్పారు, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఇవి గుణములయ్యా, నామములు అని అంటున్నాము, కానీ గొప్ప గొప్ప ఋషులు వారు నిరంతరము కూడా దాన్ని స్మరిస్తూ తరించారు వారు అని చెప్తున్నారు. అలాంటి యొక్క ప్రక్రియనే మనకి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ ఇచ్చారు. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. మొట్టమొదటే శక్తి సహితుడైన ఆ స్వామిని ప్రార్థిస్తున్నాము. లక్ష్మీపతి ఆయన. ఏమిటా లక్ష్మి? అష్టలక్ష్ములు ఉన్నాయి మనకి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసీద మమ సర్వదా అని ప్రార్థిస్తున్నాం. సర్వలక్ష్ములు కావాలి. అజ్ఞానులు ఎప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షం అంటే కేవలము ధన రూపేణ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అలా మాత్రము కాదు. ధనలక్ష్మి కావాలి, ధాన్యలక్ష్మి కావాలి, సిద్ధలక్ష్మి కావాలి, విద్యాలక్ష్మి కావాలి, ఐశ్వర్యలక్ష్మి కావాలి, సంతానలక్ష్మి కావాలి, సంతోష లక్ష్మి కావాలి. అలాగా ప్రతి రూపములో కూడా మనము సుఖము సంతోషముగా ఉండాలి, యోగక్షేమములతో సరిగ్గా ఉండాలి అంటే సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి. ఆ శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు సంతోషిస్తూ ఉంటుంది అంటే ఆవిడని శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిగా మనము పూజించినప్పుడు, ఆరాధించినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఆ మహాలక్ష్మి యొక్క కరుణా కృపా కటాక్షములు మన యందు సంపూర్ణముగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకని సర్వశక్తులకు అధిపతి అయిన ఆ నారసింహస్వామి లక్ష్మీపతి. అలాగే వారిని మనము ప్రార్థిస్తూ ఉండాలి. కమలనాభ, కమలనాభుడు ఆయన అంటే తన నాభియందు కమలము కలిగిన వాడు. ఏమిటా కమలము అంటే ఆ కమలములోంచే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఆవిర్భావము జరిగినది. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త, కారణము సర్వ సృష్టికి. ఆ కారణమైన చతుర్ముఖ బ్రహ్మగారికి కారణమైన వాడు ఆ పరబ్రహ్మ స్వరూపుడు లక్ష్మీనారసింహస్వామి. అంటే కారణానికి కారణమైన వాడు సచ్చిదానంద నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపము అయి ఉన్నవాడు. అందుకు ఆయన కమలనాభుడు, అన్నిటికీ ఆధారమై ఉన్నవాడు. సకల జగత్తు కూడా ఆయనలోంచి వచ్చినది, ఆయన లోపలికి లయమైపోతూ ఉన్నది. సృష్టి స్థితి లయకారకుడు ఆ నారసింహస్వామి అని ఈ కమలనాభ శబ్దముతో నామముతో మనకి తెలుస్తున్నది. సురేష, సురేషుడు ఆయన. సురులు అంటే దేవతలు. ఆ మంచి సద్గుణములు కలిగిన వారు, సద్భావన కలిగిన వాళ్ళు, పరోపకార దృష్టి కలిగిన వాళ్ళు, దివ్యమైన వాళ్ళు, సత్వగుణము కలిగిన వారు, వీరందరికీ ఈశ్వరుడు అయి ఉన్నవారు ఆ శ్రీ మహావిష్ణువు, శ్రీ లక్ష్మీనారసింహస్వామి. విష్ణోహో వేష్టి వ్యాప్నోతీతి విష్ణువు అంటే సర్వము వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. అంతటా వ్యాపించిపోయి ఉన్న పరబ్రహ్మమునే విష్ణు అంటాం. అందుకే సహస్రనామాల్లో మొట్టమొదటి నామం విశ్వం. అంటే విశ్వమే, అంతటా విశ్వమే. ఏమిటది అంటే నీవు చూసేది చూడనిది కూడా విశ్వము. అంటే నీ ఇంద్రియ గోచరమైనది ఇంద్రియ గోచరానికి అతీతమైనది ఉన్నది విశ్వము. 14 భువనములు సర్వము వ్యాపించిపోయి ఉన్నది విశ్వము. స్థావర జంగమము రూపములలో బ్రహ్మాది స్తంభ పర్యంతములలో ఉన్నది బ్రహ్మాది స్తంభ పర్యంతము ఉన్నది విశ్వము. ఈ విశ్వముగా ఉన్నది కూడా విష్ణువే. అందుకే తర్వాతి నామం విశ్వం విష్ణువు అన్నారు. ఆ విశ్వమే విష్ణువయ్యా. అజ్ఞానములో ఉన్నవాడికి విశ్వముగా గోచరిస్తోంది. దాన్ని పవిత్ర భావనతో భక్తుడు చూస్తాడు, భేదభావన లేకుండా. జ్ఞాని విశ్వాన్ని విష్ణువుగానే చూస్తాడు, ఒక ప్రహ్లాదుడి వలె, ఒక శంకరాచార్యుని వలె. అక్కడ అందుకే ఆ విష్ణు శబ్దమే చాలా గొప్పది. ఈశనశీలత్వాత్ విష్ణువు అన్నారు. అంటే ఈశనము నియమము చేసేవాడు, సర్వమును తన ఆధీనములో ఉంచుకున్నవాడు విష్ణువు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మతత్వము. అంతటా వ్యాపించి ఉన్నవాడు అన్నప్పుడే ఏ నామము ఏ రూపము కూడా ఇది అని చెప్పడానికి వీలు లేని అతీతమైన అప్రమేయుడు స్వప్రకాశుడు ఆ పరమాత్మ అని అర్థము. అంతటా ఉన్నవాడు విష్ణువు. నాలో, మీలో, అందరిలో
త్వయి మయి చ అన్యత్ త్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణువు అన్నారు జగద్గురు ఆదిశంకరాచార్య వారు. నీలో నాలో అందరిలో కూడా ఉన్నది ఆ విష్ణుతత్వమే సమముగా ఉన్నది అన్నారు. అదే భగవద్గీతలో కూడా ఏమి చెప్పారు అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. ఈ బ్రాహ్మణులలో విద్య కలిగిన వాడు, జ్ఞానము కలిగిన పండితుడు ఎవడైతే ఉంటాడో వాడు జంతువులలో, మనుష్యులలో, సర్వ జగత్తులలో కూడా, బ్రాహ్మణుల నుంచి చండాలుడితో సహా సర్వ జగత్తులలో కూడా వాడు కేవలం సమముగా ఉన్న ఒక పరబ్రహ్మతత్వాన్నే దర్శిస్తూ ఉంటాడు, సర్వాత్మ భావనను పొందుతూ ఉంటాడు. అదే సర్వం విష్ణుమయం జగత్ అంటే. అందుకే విష్ణు శబ్దానికి అర్థం సరిగ్గా తెలుసుకోవాలి అందరూ. అలాగే యజ్ఞేశ, యజ్ఞేశ్వరుడు ఆయన, యజ్ఞ స్వరూపములో మనం అనేక యజ్ఞములను నిర్వర్తిస్తూ ఉంటాము. అంటే అవి ఏమిటి అంటే భూత యజ్ఞము, మనుష్య యజ్ఞము, దేవతా యజ్ఞము, పితృయజ్ఞము, ఋషి యజ్ఞములు, ఇలా పంచయజ్ఞములు సర్వులు కూడా వారి వారి విధానములలో చేస్తూ ఉంటారు. ఈ యజ్ఞములు అన్నీ కూడా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెప్పి ఇవన్నీ కూడా సర్వం ఈశ్వరార్పణమస్తు, నారాయణ చరణారవిందార్పణమస్తు అని విష్ణువుని ఉద్దేశించి మనము ఈ యజ్ఞములన్నీ తలపెట్టాలి. అప్పుడు బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అని చక్కగా మనకి గీతలో చెప్పిన భావన ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. యజ్ఞ, ఆ యజ్ఞ స్వరూపుడు ఆయన, ఆ యజ్ఞమే ఆయన అసలు. ఇక్కడ ఏమి చెప్తున్నారు అంటే కర్త కర్మ క్రియ అని సర్వము ఆ పరమాత్మయే. యజ్ఞ ఈశ్వరుడు ఆయనే, యజ్ఞము ఆయనే. విష్ణువుగా సర్వము వ్యాపించినవాడు అంటే ఎవరు? క్షేత్రజ్ఞ ఏవచ, క్షేత్రము శరీరము అయిన క్షేత్రజ్ఞుడు, శరీరములో ఉండే జ్ఞమాత్రముగా చైతన్య స్వరూపుడు అయినది ఆ విష్ణువే. అంటే యజ్ఞము చేసేవాడు, యజ్ఞము అందుకునే ఆ ఈశ్వరుడు, యజ్ఞం అన్న ప్రక్రియ, ఈ మూడు కూడా ఆ నారసింహస్వామియే అని ఇక్కడ ఎంత గొప్ప అద్వైత భావన చెప్తున్నారు జగద్గురువులు. ఆ పరమాత్మని ఇలాగ అర్థం చేసుకోవాలి. మధుసూదన అని ఇంకో నామం. మధుసూదన అంటే మధు విద్యలో తెలియబడేవాడు అని ఒకటి అర్థము, మధుకైటబుల్ని వధించినవాడు అని కూడా ఒక అర్థము. మధు విద్య అంటే ఆనందో పరబ్రహ్మేతి వ్యజానీయాత్ అని ఆ ఆనంద స్వరూపముగా మన పంచకోశములలో ఉన్న ఆనందమయములలో ఉన్న ఆ పరమాత్మను తెలుసుకోవడమే మధు విద్య. రసోవై సహా అన్నారు. అందుకే ఆ రసస్వరూపుడుగా పరమాత్మ ఉన్నాడు. రసోహమప్సు కౌంతేయ, గీతలో కూడా అదే చెప్పారనమాట. ఆనంద స్వరూపుడు ఆయన. ఆయనని ఎలా దర్శనం చేసుకోవాలి, ఎలాగ ప్రార్థించాలి, ఎక్కడ గోచరమవుతాడు అంటే ఈ శరీరం పడిపోయాక ఏదో విష్ణులోకాలకు వెళ్ళాలా, వైకుంఠానికి వెళ్ళాలా, గోలోకానికి వెళ్ళాలా, కైలాసానికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి అంటే నాయన శరీరము ఉన్నప్పుడే నీవు ఉద్ధరించుకోవాలి. నీకు నువ్వు ఉద్ధరేద్ ఆత్మానాత్మానం, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అలాగే శరీరము ఉండగానే నీవు జ్ఞానాన్ని ఆర్జించాలి. అందుకే విశ్వరూప అన్న నామం వేశారు. విశ్వరూపుడు ఆయన. ఈ విశ్వమే ఆయన రూపమయ్యా. ఏమిటి అంటే నీవు నామరూపాలని పక్కన పెట్టగలిగితే సచ్చిదానంద స్వరూపముగా ఈ విశ్వము కూడా సర్వము విష్ణుమయముగా గోచరిస్తుంది. అదే తనయందు అఖిల భూతములయందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు అని ప్రహ్లాదుడి యొక్క స్థితి మనకు అర్థమవుతుంది. విశ్వమే పరమేశ్వరుడు, ఈశ్వరుడే విశ్వమంతటా ఉన్నవాడు అన్నప్పుడు ఎవరి యందు దోషములు ఎంచుతాము, ఎవరి యందు రాగమును తెలుపుతాము? వాడు నిజమైన విష్ణు భక్తుడు. ప్రహ్లాదుడిలాగా ఉండడం నేర్చుకోవాలి మనం. శంకరాచార్యులు వారిలా ఉండడం నేర్చుకోవాలి మనం. రాగద్వేషాలకు అతీతముగా ఉండాలి మనము. తర్వాత నామములు బ్రహ్మణ్య కేశవ. బ్రాహ్మణ్యుడు ఆయన. బ్రాహ్మణ్యుడు అంటే బ్రహ్మశబ్దంతో అనేకములు చెప్తూ ఉన్నారు విష్ణు సహస్రనామంలో. బ్రహ్మణ్యో బ్రహ్మకుద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధన బ్రాహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మగ్నో బ్రహ్మణ ప్రియ అని అన్నిసార్లు వేశారు. ప్రతిసారి కూడా బ్రహ్మశబ్దానికి గొప్పగా భాష్యం రాశారు ఆదిశంకరాచార్యులు వారు. బ్రహ్మశబ్దంతో వేదములు చెప్పబడుతూ ఉంది, బ్రాహ్మణులు చెప్పబడుతూ ఉంటారు, దేవతలు చెప్పబడుతూ ఉంటారు, పరబ్రహ్మ చెప్పబడుతూ ఉంటారు, చతుర్ముఖ బ్రహ్మగారు కూడా చెప్పబడుతూ ఉంటారు, సదాచార సంపన్నులు చెప్పబడుతూ ఉంటారు, సకల విద్యలు చెప్పబడుతూ ఉంటాయి. వీటిలన్నిటికీ కూడా యజమాని, వీటిలన్నీ స్వరూపముగా ఉన్నవాడు బ్రహ్మణ్యుడు ఆ నారసింహస్వామి. కేశవ, కేశవుడు ఆయన. అంటే
కకార ఏకార షకారములతో త్రిమూర్తులు చెప్పబడుతున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వీరి ముగ్గురికి కూడా ఈశ్వరుడు అయిన వాడు, అంటే సగుణ సాకారముగా త్రిమూర్తులు గోచరిస్తున్నా వీళ్ళకి కూడా పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఆయనే శ్రీ మహావిష్ణువు, ఆయనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి కేశవుడు. అలాగే కేశి అన్న రాక్షసుని కూడా సంహరించిన వాడు కూడా కాబట్టి కేశవుడు అన్న శబ్దం నామము వారికి ఉన్నది. జనార్దన, ఇది చాలా గొప్ప మాట. జనులను ఉద్ధరించేవాడు అని ఒక అర్థము, జనులను మర్దించేవాడు అని కూడా అర్థం అన్నమాట. అంటే భయకృత్ భయనాశన, చక్కగా సదాచారముతో ఉన్నవారును ఈశ్వరార్పణ బుద్ధితో జీవితాన్ని కొనసాగించే వాళ్ళను ఉద్ధరిస్తాడు స్వామి. కానీ సర్వ జగత్తును కూడా ప్రళయకాలములో మర్దించి తనలో కలుపుకుంటాడు కాబట్టి జనార్దనుడు. లేదా నీచులను, నాస్తికులను, అవైదికముగా ప్రవర్తించి విచ్చలవిడిగా ఇంద్రియాలను వాడుకునే దురాచారులు ఎవరైతే ఉన్నారో వారిని మర్దించేవాడు కాబట్టి జనార్దనుడు అని రెండు అర్థాలు చెప్పబడతాయి. వాసుదేవ, వాసుదేవనామం అత్యద్భుతమైనది. వాసనాద్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వద్భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. సర్వభూతములు యందు కూడా సమముగా వ్యాపించిపోయి ఉన్నవాడు వాసుదేవుడు. ఇది విష్ణు సహస్రనామం ఉత్తర పీఠికలో కూడా వ్యాస ఉవాచ, వ్యాసుల వారు చెప్పి ఉన్నారు. ఇది వ్యాసో నారాయణో హరి, ఆయన గురించి ఆయనే చెప్పారా అన్నట్లు ఉంటుందన్నమాట. నిజమైన విష్ణు పథము అర్థము కావాలి అంటే వాసుదేవ నామాన్ని నిరంతరము కూడా మనం జపిస్తూ ఉపాసన చేస్తూ ఉండాలి. అలాగే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, ఇన్ని నామములుగా చెప్పబడుతూ ఉన్న నీ గుణగణములను నేను నిరంతరము ప్రార్థిస్తూ ఉపాసన చేస్తూ ఉంటున్నాను స్వామి. జ్ఞానస్వరూపుడు నువ్వు, భక్తులను కాపాడే కల్పతరువు నువ్వు, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ఇక్కడ కూడా ఆ స్వామిని ప్రార్థిస్తున్నాము. తర్వాతి శ్లోకము, ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయామవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క నిర్గుణ నిరాకార రూపమును ముందు శ్లోకములో వర్ణించారు. ఈ శ్లోకంలో లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క సగుణ సాకార రూపాన్ని వర్ణిస్తున్నారు. ఎలా ఉన్నారంటే ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం, అంటే ఒక చేతిలో చక్రాన్ని ధరించి ఉన్నారు, ఇంకో చేతిలో శంఖాన్ని ధరించి ఉన్నారు. ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువు శంఖ చక్రాలను ధరిస్తూ ఉంటారు. అలాగే ఒక చేతితో లక్ష్మీదేవిని, వామాంకము యందు ఉన్న చేతితో లక్ష్మీదేవిని వారు ఆలింగనము చేసుకొని కూర్చుండబెట్టి పట్టుకొని ఉన్నారు. అలాగే అట్లాంటి మరో చేత్తో అభయాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క సగుణ సాకార రూపాన్ని 4 భుజములుగా, చతుర్భుజుడుగా ఇక్కడ వర్ణిస్తూ శంఖ చక్రములు ధరిస్తూ అభయహస్తము ఇస్తూ, అభయహస్తాన్ని చూపిస్తూ లక్ష్మీదేవిని తన వామభాగం యందు కూర్చుండబట్టుకుని తాను పట్టుకొని ఉన్నారు. అంటే మాయను, ఐశ్వర్య స్వరూపిణైన, శక్తి స్వరూపిణైన శ్రీ మహాలక్ష్మిని వారు పట్టుకుని, అంటే వారి యొక్క ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు ఆ శ్రీ నారసింహస్వామి. అదే మాయాంతు ప్రకృతిని విద్ధి మాయనంచ మహేశ్వరం అని, అంటే తన మాయని తానే ఆధీనంలో ఉంచుకొని ఉన్నారు ఆ స్వామి. సగుణ సాకారముగా ఉన్నాడు అన్నప్పుడే ఆయన తన యొక్క ప్రకృతిని తను ఆధీనంలో ఉంచుకొని అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మ మాయయా. ఆ ఒక్క శ్లోకానికి, గీతలో చెప్పిన ఆ యొక్క శ్లోకానికి అర్థము ఈ యొక్క రూపవర్ణనలో చక్కగా తెలుస్తుంది. ఎప్పుడు అమ్మవారిని అలా పట్టుకుని ఉన్నారు, కూర్చుండబెట్టుకున్నారు అంటే ఆ ప్రకృతిని తన ఆధీనంలోనే ఉంచుకున్నారు వారు, అలాగే వ్యక్తమవుతున్నారు గుణములతో అని తెలుసుకోవాలి మనము. తర్వాతి శ్లోకము, అంధస్య మే హృత వివేక మహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియ నామధేయై మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎంత గొప్ప వర్ణన చేస్తున్నారు అంటే ఇక్కడ ఆ స్వామి లక్ష్మీనరసింహ, నీవు నన్ను ఉద్ధరించవలసి ఉన్నది. ఆ ఇంద్రియాలు అనే దొంగలు నా వివేకమన్న ధనాన్ని దొంగలించి నన్ను గుడ్డివాడిగా చేస్తున్నాయి.
నాకు అర్థము కావట్లేవు. అవి ఎక్కడి నుంచి వచ్చి నా వివేకాన్ని అపహరిస్తున్నాయి అని. మోహమనే చీకటి గుహలో పడిపోయి ఉన్నాను స్వామి. ఏ దిక్కు తోచటం లేదు. ఎందుకంటే వివేకమన్న వెలుతురు నాకు లేదు. స్వామి నీవు వివేకాన్ని నాకు ప్రసాదించవలసినది. ఈ సంసారము నుండి బయట పారవేయవలసినది. ఇంద్రియ నిగ్రహాన్ని నాకు నీవు ప్రసాదించవలసినది. నారసింహస్వామి నీవు నన్ను ఉద్ధరించు. లక్ష్మీ నారసింహ మమ దేహి కరావలంబం అని ఎంతో గొప్పగా ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకానొక సమయంలో చక్కగా మన పూజా పునస్కారాలు చేసుకుంటూ ఉంటాము. కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. కామమో, క్రోధమో వస్తాయి. ఇంద్రియము యొక్క లాలనకి అలవాటు పడిపోయి ఆ సుఖభోగములలో తిరుగుతూ మనము ఆ ఉపాసనను పాడు చేసుకుంటూ ఉంటాము. అంధులమైపోతూ ఉంటాం. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది బ్రహ్మము, ఏది జగత్తు. అంటే బ్రహ్మసత్యం, జగన్మిథ్యా. కాబట్టి ఇది తెలియలేకుండా ఉన్నాను స్వామి. అంధుడనైపోతున్నాను. కాబట్టి స్వామి నీవు నన్ను ఉద్ధరించవలసి ఉంటుంది అని ఇక్కడ చక్కగా పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నాము. తర్వాతి శ్లోకము ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవ హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎప్పుడూ కూడా పరమాత్మని చేరుకోవాలి అంటే చాలా సులువైన మార్గము ఏమిటి అంటే పరమాత్మ యొక్క భక్తులు ఎవరున్నారు, సత్పురుషులు సాధు పుంగవులు ఎవరున్నారో చూసి వారి పాదములు పట్టుకోవడమే. వారు ఎలాగ జీవితాన్ని గడిపారో అలాగ మనం గడపగలిగితే పరమాత్మ వారిని అనుగ్రహించినట్టే మనల్ని కూడా చక్కగా అనుగ్రహిస్తారు అన్న దానిలో నిస్సందేహము. అలాగే జగద్గురు శంకరాచార్యుల వారు కూడా భక్తులను యొక్క ప్రస్తావన తీసుకొస్తే పరమాత్మ ఎంతో సంతోషిస్తారు. కాబట్టి చక్కగా మొట్టమొదటే ప్రహ్లాదుడి యొక్క చరిత్రను మనం తలుచుకున్నాం. ఆ భక్త ప్రహ్లాదుడిని అనుగ్రహించడానికే, ఆ జ్ఞాన భక్త ప్రహ్లాదుడిని అనుగ్రహించడానికే అంతటి అవతారాన్ని తీసుకున్నవాడు నారసింహస్వామి. అలాగే నారదుడు భక్తి సూత్రములను ఇచ్చాడు. భక్తి అంటే ఏమిటో నిర్వచనము ఇచ్చాడు. ముల్లోకములు తిరుగుతూ కూడా భక్తి మార్గములలో, జ్ఞాన మార్గములలో కూడా అందరినీ ప్రవేశపెడుతూ ఉన్నాడు. జ్ఞాన బోధ చేసేవాడు నారద మహాముని. నారదుడి యొక్క అనుగ్రహంతోనే భాగవతము వచ్చినది. అది మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే పరాశరుడు, వ్యాసాదులు, పరాశర మహర్షి, ఇది పరంపర కూడా చెప్తున్నారన్నమాట. పరాశర మహర్షి, అలాగే వ్యాసులు సాక్షాత్ నారాయణుడే. వీరందరూ గొప్ప పరబ్రహ్మ తత్వముని గ్రహించిన వారు, విష్ణు తత్వమును తెలుసుకున్నవారు. ఎందుకంటే ఈ భక్తుల హృదయములలో నిరంతరము ఆ నారసింహ తత్వమే నిత్యము మననము అవుతూ ఉంటుంది. అలాగే ఈ భక్తులందరినీ కూడా కాపాడే పారిజాత వృక్షము వంటి వాడువు, కల్పతరువు లాంటి వాడువు నీవు. లక్ష్మీనారసింహ నీవు నన్ను కాపాడవలసినది, నీవు నాకు చేయూతనివ్వు, నన్ను అనుగ్రహించు స్వామి అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఆఖరిది ఫలశ్రుతి లాంటిది ఇది. లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ ఏ తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తాస్తే యాంతి తత్పద సరోజమఖండ రూపం. ఎంత గొప్పగా చెప్పారంటే ఇది లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాద పద్మములనే తేనెను ఆస్వాదించే శంకరాచార్యుల చేత రచింపబడిన ఈ యొక్క స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో పఠిస్తే చాలు వారు పరమాత్ముని శాశ్వత మోక్ష పదవిని పొందుతారు అని ఎంత గొప్పగా ఇచ్చారు అంటే, భక్తి భావనలను ఇచ్చేది, సర్వదా రక్షణను కల్పించేది, జ్ఞానాన్ని బోధించేది అయినది ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి యొక్క కృతము, వారి యొక్క ప్రసాదముగా మనకి లభించి ఉన్నది. దీన్ని అందరము కూడా భక్తి శ్రద్ధలతో, విశ్వాసముతో ఎల్లప్పుడూ చదువుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కృపకు సర్వులు పాత్రులు కావాలి అని కోరుకుంటూ, సర్వం శ్రీ లక్ష్మీనరసింహస్వామి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శాంతి శాంతి శాంతి.